వికలాంగులకి 4,000 నుంచి 6,000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 9వ భరోసా. ఏం తమ్ముళ్ళు రోడ్లు వేశాడా? ఉన్నాయా రోడ్లు బాగా మీకు? ఇక్కడి నుంచి శ్రీకాకుళం రోడ్డు బాగుందా అని అడుగుతున్నా. నేను వస్తానే మొదటి రోజు ఆ రోడ్డుకు మహర్దశ తీసుకొచ్చే బాధ్యత నాది. ఎప్పుడు కూడా నా మైండ్ లో చాలా ఆలోచనలు ఉంటాయి. 25 ఏళ్లకు మునిపే మీకు సెల్ ఫోన్ రావాలని ఆలోచించిన వ్యక్తి నేనే, అవునా కాదా? నేషనల్ హైవేస్ కోసం పీపీ మోడల్ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ఎయిర్పోర్ట్లు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ నిర్మాణం చేసిన వ్యక్తులు. డబ్బులు కాదు ముఖ్యం, ఆలోచన ముఖ్యం. సంపద సృష్టించడానికి ఆలోచన కావాలి. ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, ఆదాయం వస్తుంది, సంక్షేమం జరుగుతుంది, మళ్ళా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, రాష్ట్రంలో ప్రతి ఒక్క రోడ్డుకి మహర్దశ వస్తుంది. ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేషన్ షాపులో ఏం తమ్ముళ్ళు మీకు అన్నిటికీ నిత్యావసర వస్తువులు వస్తున్నాయమ్మా? ఇప్పుడు ఒక్క బియ్యమే వస్తా ఉంది. అంత మునుపేరు చూసి 8 రకాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు సంక్రాంతి కానుక వస్తా ఉందా? ఇప్పుడు రంజాన్ తోఫా వస్తా ఉంది. ఇప్పుడు ఆ బియ్యం కూడా 5 కేజీలు మోడీ ఇచ్చిన బియ్యమే, అవునా కాదా? మీకు ఇల్లు కట్టామన్నాడు, నువ్వు కట్టావా? నువ్వు ఇచ్చావా డబ్బులు? మోడీ గారు 1,50,000 ఇస్తే ఇంకో పక్కన నరేగాలో 30,000 తీసుకుని కేంద్ర డబ్బులు తీసుకొని ఈయన స్టిక్కర్ వేసుకున్న స్టిక్కర్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు ఒకటిది, షోక్ ఒకటిది. అన్నా క్యాంటీన్ ఎందుకు రద్దు చేశామని అడుగుతున్నా. చంద్రన్న బీమా వస్తా ఉందా అని అడుగుతున్నా. విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇలాంటివన్నీ కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకో ఇచ్చిన ఇండ్లు ఏవి రద్దు చేయను, అక్కడే మీరు కట్టుకోండి, అవి కూడా పూర్తి చేస్తాను. నేను కొత్తగా ఎవరెవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. అక్కడ మంచి ఇండ్లు కట్టించే బాధ్యత మాది. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి మీకు అప్పచెప్పే బాధ్యత, ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇవన్నీ చేస్తా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు, రాష్ట్రం నష్టపోయింది, అవునా కాదా? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అవునా కాదా? ఈసారి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలంటే చేలుపైకి ఎత్తండి. మీకు అందరికీ అర్థమైందా? సంక్షోభాన్ని అర్థం చేసుకున్నారా మీరంతా? ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు అయిపోతే కొళాయిలో నీళ్లు వస్తాయా? మీ డబ్బులు ట్రెజరీలో ఉంటే బటన్ నొక్కతావు, ఆ డబ్బులు ట్రెజరీ లేకపోతే ఒట్టుంటి బటనే నువ్వు నొక్కతావు, నొక్కినా ఏమీ రాదు. నేను అందుకే ఒక మాట అన్నాను, బటన్ నొక్కడం పెద్ద గొప్ప కాదు. మన ఇంట్లో అమ్మమ్మ కూడా నాన్నమ్మ కూడా బటన్ నొక్కతాది, అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టించేవాడు నాయకుడు, ఆదాయాన్ని పెంచేవాడు నాయకుడు, ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు, అవునా కాదా? అది నా బ్రాండు. ఒత్తొత్తి బటన్ నొక్కేది సైకో బ్రాండ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, నేను ఇస్తున్నానంటాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? ఏం మీ తాత సొత్తా?
మీ నాన్న మీ తాత రాజారెడ్డి డబ్బులు ఇవి. నువ్వు పన్నులు కడుతున్నావు. ఆ పన్నుల్లో 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు దోచుకునే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నాగావళి నదిపై బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు, అది కూడా చేస్తాం. వంశధార నదిపై పురుషోత్తపురం బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇంకో పక్క ఆముదాల వలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కావాలన్నారు, ఇది కూడా ఏర్పాటు చేస్తాం. నారాయణపురం రీమోడర్నైజేషన్ జైకా నుంచి 141 కోట్లు ఇచ్చాం, ఇప్పటికీ కదలిక లేదు. నాగావళి నుంచి తాగునీటి కోసం పొందూరు మండలంలో 72 కోట్లు ఇచ్చాం, బూర్జ మండలంలో 48 కోట్లు ఇచ్చాం, ఆముదాల వలసలో 40 కోట్లు ఇచ్చాం. అన్ని పోయినాయి. మళ్లీ నేను వస్తానే ఇవన్నీ కూడా రివైవ్ చేస్తాం, మీకు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నా. మళ్లీ హామీ ఇస్తున్నాం, వంశధార నాగావళి పూర్తి చేసే బాధ్యత మాది. వంశధార ఫేజ్ 2 పూర్తి చేసే బాధ్యత మాది. ఇక్కడే బుల్లెట్ రవికుమార్ ఉన్నాడు, ఆముదాల వలస బుల్లెట్. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నారా మీరు? ఇంకో పక్క ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రన్న పులి కడుపులో పులే పుడుతుంది. 2 సార్లు గెలిచాడు, 3వసారి ముచ్చటగా మీరు ఎన్నుకోబోతున్నారు. గట్టిగా చెప్పండి, మేము గెలిపిస్తామని. ఈ ఇద్దరిని మీకు అప్పచెప్తున్నాను నేను. సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా ఆడబిడ్డలు? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అందరూ చేతులెత్తి సంఘీభావాన్ని తెలియజేయండి. అవతల వాళ్ళకి గుండాగిపోవాలి, హార్ట్ అటాక్ రావాలి, ఖర్చు పెట్టే డబ్బులు పెట్టకుండా దాచుకోవాలి. అందుకే నేను చూస్తున్నా, చాలా రోజు రోజుకి విపరీతమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎగబడుతున్నారు. నిన్న మీటింగ్ కి ఈ మీటింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రోజు మీటింగ్ కి రేపు మీటింగ్ ఇంకా ఎక్కడికి పోతుందో నాకైతే తెలియడం లేదు. నా బలం మీ అభిమానం. మిమ్మల్ని చూస్తే ఆముదాల వలస చూసిన తర్వాత కొండంత ధైర్యం నాకు. కొండనైనా బద్దలు చేస్తాను. నేను బతికేది మీకోసం. చాలా స్పష్టంగా చెప్తున్నా, నాకు పదవి ముఖ్యం కాదు, నేను చూడని పదవి లేదు. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ను అభివృద్ధి చేసి అది తెలంగాణకు వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. సైకో వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీకోసం పనిచేస్తా. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత నాది. మళ్లీ నాకు జన్మంటూ ఉంటే, పునర్జన్మ ఉంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు వాడిగా పుట్టాలనేది నా ఆకాంక్ష. అది మీరు నాకు ఇచ్చిన గౌరవం. అది గుర్తుపెట్టుకుంటా. ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క మినిట్ నా ఆలోచన మీకోసం, మీ జీవితాల్లో వెలుగులు తేవడం కోసం అని చెప్పి మరొక్కసారి తీసుకొస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాకు ఇచ్చే సహకారం 175 సీట్లలో 25 పార్లమెంట్ సీట్లలో తెలుగుదేశం ఉంటే సైకిల్ కేయండి, జనసేన ఉంటే గాజు గ్లాస్ కేయండి, బీజేపీ ఉంటే కమలం పువ్వు కోటేయమని కోరుతున్నా. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఇక్కడే విరాట్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కూడా
ఒక విన్నపం అడిగారు. 25 లక్షల రూపాయలు, 25,000 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వాలని తప్పకుండా ఇస్తున్నాం. ఆ స్కీమ్ ని కంటిన్యూ చేసి మీకు 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఓకే, ఏం పిల్లలు హుషార్? ఏ పిల్లలు, ఏమో ఆడబిడ్డలు, ఆముదాల వలస మీటింగ్ ఆదర్స్ సూపర్ హిట్, ఇంకా తిరుగులేదు. వెరీ గుడ్. ఇంకా బాగా మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఇంకా 19 రోజులు మాట్లాడాలా, గొంతు కూడా సహకరించాలా. మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది, మళ్ళీ అప్పుడప్పుడు గొంతు పోతుంది. ఏదేమైనా మీరు చూపించే అభిమానమే నాకు ఒక పెద్ద టానిక్ అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఎన్టీఆర్ అమర, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఓకే, బాయ్.